గతంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత 10 రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతకు కొంత తగ్గే సూచనలు కనిపిస్తుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న తాజా నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడిని పెంచాయి. దీంతో బంగారం రేట్లు తగ్గడం మొదలైనట్లుగా నిపుణులు చెబుతున్నారు. తాజాగా మంగళవారం ప్రారంభంలో కూడా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2,940 రూపాయలు తగ్గి 1,40,350కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి ధర 2,700 రూపాయల మేర క్షీణించి 1,28,650 రూపాయలు పలుకుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ విలువలో మార్పుల కారణంగా స్థానిక మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వివాహాది శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ ధరలు ఈ స్థాయిలో తగ్గడం సామాన్య వినియోగదారులకు, మరింత పెట్టుబడిదారులకు పెద్దగా ఊరటనిస్తుంది. ఇక బంగారం ధరలు ఇంత భారీగా తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం నుండి క్రమంగా స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతుండడంతో గిరాకీ తగ్గింది. వీటిని తోడు దేశీయంగా దిగుమతి సుంకాలు మరియు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువలో వస్తున్న స్థిరత్వం కూడా ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి. ఇక రానున్న రోజుల్లో కూడా అంతర్జాతీయ మార్కెట్ ధోరణిని బట్టి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.